హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డైలీ రొటీన్ వ్లాగ్. మార్నింగ్ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి స్కూల్ టైమింగ్స్ అయితే చేంజ్ చేశారండి. మార్నింగ్ 7:30 నుంచి 2:00 వరకు కదండీ స్కూల్స్ వీళ్ళకి. ఇంకా ఎప్పుడు అలాగే ఉంటాయన్నమాట టైమింగ్స్. వింటర్‌లో టైమింగ్స్ చేంజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటే మన సైడు హాఫ్ డే స్కూల్స్ పెడతారు కదండీ! అలా వీళ్ళకి మామూలుగానే ఎప్పుడు హాఫ్ డేనే ఉంటుంది స్కూలు. ఇంక ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ హాఫ్ డే స్కూల్‌ని పావు డే స్కూల్ చేసేసారనమాట. అంటే 6:30 నుంచి 12:00 వరకు స్కూలండి. పాపం సాహితీ, సాత్విక్ ఇద్దరూ 6:30కే స్కూల్ గదా! ఇంకా 5:30 ఆ టైంకి నిద్ర లేపుతున్నానండి. లేవలేకపోతున్నారు పాపం. అసలు చాలా బద్ధకంగా ఉంటుందనమాట. పిల్లలే కాదులెండి, మేము కూడా అంత ఎర్లీగా లేవలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా ఏసీ ఆన్ చేసుకొని పడుకుంటున్నాం కదా! మత్తుగా నిద్ర పట్టేస్తుందండి. ఆ ఏసీ వల్లో ఏమో తెలీదు గానీ, అసలు ఆ మత్తు వదలట్లేదనమాట. ఇంకా తప్పదు కదండీ లేవాలి. ఇంకొక 10, 15 డేస్ వీళ్ళకి స్కూలుంటుంది. ఈసారి చాలా ఎర్లీగానే స్కూల్‌కి హాలిడేస్ ఇచ్చేస్తారు అని అంటున్నారు. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ! ఈసారి ఆహ్, ప్రతి చోట కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయంటండి. సో, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎండలైతే మామూలుగా లేవు ఇక్కడ గూడా. ఇక్కడ ఎండలు జూన్ నెలలో ఎక్కువుంటాయండి. ఆ ఉడుకు, ఉక్కపోత అవన్నీ గూడా ఇక్కడ జూన్ నెలలో తెలుస్తాయన్నమాట. అందుకనే ఇక్కడ స్కూల్స్‌కి మే మంత్ ఎండింగ్ వరకు చాలా స్కూల్స్ ఉంటాయి. జూన్‌లో హాలిడేస్ ఇస్తారు. మళ్ళీ జూలై 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ చేస్తారనమాట. బట్ ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల మే ఫస్ట్ వీక్‌లోనే ఇంక అన్ని స్కూల్స్‌కి హాలిడేస్ ఇస్తారు అని అంటున్నారు. సో, చూడాలండి. మే ఫస్ట్ నుంచయితే సాహితీ, సాత్విక్ ఇద్దరికీ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక 10 డేస్ ఉంటాయనుకుంటా. ఇంకా అవయిపోయిన తర్వాత వీళ్ళకి హాలిడేస్ ఇస్తారు అని అనుకుంటున్నాను. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు పెరుగన్నం పెట్టానండి వాళ్ళకి. పెరుగన్నం చక్కగా కలిపేసి అందులో ఆవకాయ ముక్క వేసి ఇచ్చేసాననమాట. ఇంక బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంక మేమైతే జావా ప్రిపేర్ చేసుకున్నామండి. ఇంకా సమ్మర్‌లో ఎక్కువగా మార్నింగ్ టైమ్‌లో ఒక 2 గ్లాసుల జావా ఆహ్, అంటే పూజలవి లేనప్పుడైతే ఎగ్ తింటాము. ఇంకా పూజలవి ఉంటే గనక ఇంట్లో ఎగ్ ప్లేస్‌లో నట్స్, సీడ్స్ ఇవి తీసుకుంటున్నామనమాట. ఈ మధ్య ఎక్కువగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అవే ఉంటున్నాయిలెండి. ఇంకిక్కడ అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు కదా! అందుకనే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన వెంటనే ఇక్కడ కిచెన్‌లోకొచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఈరోజు చాలా సింపుల్‌గా పప్పు, పాలకూర కుక్కర్‌లో అయితే పెట్టేశాను. ఈ వ్లాగ్ నేను షూట్ చేసి ఒక 1 వీక్ అవుతుందేమో అండి. ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట. ఎందుకంటే లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ బాగా తగ్గిపోయాయి కదండీ! ఇంక నాకు లాంగ్ వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉండట్లేదనమాట. ఎక్కువగా షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకవేళ ఆంధ్ర వెళ్తే గనక, అప్పుడు మళ్ళీ నేను లాంగ్ వీడియోస్ అయితే పెడతానండి. అప్పటి వరకు నేను ఎక్కువగా షార్ట్ వీడియోస్ పెడతాను. అంటే మధ్య మధ్యలో లాంగ్ వీడియోస్ పెడతానులెండి. వీక్లీ వన్స్ అయినా సరే ఒక లాంగ్ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. బట్ ఎక్కువగా షార్ట్ వీడియోస్ పైనే నేను ఇప్పుడు కాన్సంట్రేట్ చేస్తున్నాననమాట. లాంగ్ వీడియోస్ నేను కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి మీ వరకు తీసుకురావడానికి వెనకాల చాలా కష్టం ఉంటదండి. అంత కష్టపడి అప్‌లోడ్ చేసిన వీడియోకి నేననుకున్న వ్యూస్ రాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు గదా! సో, అందుకనే ఇంకా లాంగ్ వీడియోస్ కొన్ని రోజులు అంటే తగ్గిద్దాం అనుకుంటున్నాను. వారానికి 1, 2 లాంగ్ వీడియోస్ మాత్రమే పెడతానండి. మిగిలినవన్నీ కూడా ఇంకా షార్ట్ వీడియోసే. ఇంక ప్రతిరోజు 1, 2 షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను. ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత నేను మెడిటేషన్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒక హాఫ్ ఎన్ అవర్ నేను మెడిటేషన్‌లో అయితే కూర్చుంటాను. బట్ ఈ మధ్య ఏంటంటే సాహితీ, సాత్విక్ వాళ్ళ స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేసేసారు కదండీ! ఇంకా 5:30కే కిచెన్‌లోనే సరిపోతుంది. ఇంక వాళ్ళకి స్కూల్ బాక్స్ రెడీ చేయడం, అట్లా మార్నింగ్ టైమ్‌లో కొంచెం హడావిడిగా ఉంటుందనమాట. అందుకని పిల్లలు, అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ అవి చేసుకుంటున్నానండి. మీకు తెలుసు కదా! నైటు నాకు మెడిటేషన్ క్లాస్ ఉంటుంది. సో, ఇంకా మెడిటేషన్ గూడా నా లైఫ్‌లో ఒక రొటీన్ అయిపోయిందండి. ఆహ్,
జనవరి మంత్ నుంచి నాకు హెల్త్ అప్సెట్ అయింది. మీకు తెలుసు కదా! నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని. ఇంక అప్పటి నుంచే నేను మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశానండి. నిజంగా నాకు మెడిసిన్స్ కంటే కూడా మెడిటేషనే చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసింది. నా హెల్త్ సెట్ అవ్వడానికి అని అనిపించిందనమాట. ఇంకా అందుకనే అండి మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ నేను మెడిటేషన్‌లో అయితే కూర్చుంటాను. సో, ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకున్న తర్వాతే ఆ పనులైతే చేసుకుంటాననమాట. నేను మార్నింగ్ టైంలో కపాలభాతి బ్రీతింగ్ చేసుకుంటాను. తర్వాత అనులోమ, విలోమ బ్రీతింగ్ చేస్తాను. తర్వాత ఓం చాంటింగ్ చేసుకుంటాననమాట. ఓం చాంటింగ్ అయితే ఇంక డేలో మార్నింగ్ గానీ, ఈవినింగ్ కానీ కంపల్సరీ ఒక 10-15 మినిట్స్ ఓంకారం చాంటింగ్ చేస్తాను. అంటే పఠిస్తాననమాట. అవన్నీ మీరు ఎలా చేస్తారు? ఎంత టైం చేస్తారు? మాకు కూడా చెప్పండి లక్ష్మి అని మాత్రం అడక్కండి. ఎందుకంటే వాటి కోసమే సెపరేట్‌గా మన యోగా గురువులు సెపరేట్ ఛానెల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు చెప్పినంతగా నేను మీకు చెప్పలేనండి. అడుగుతూ ఉంటారనమాట. నేను మార్నింగ్ టైంలో మెడిటేషన్ చేస్తున్నా, ఏమైనా చిన్న చిన్న యోగాసనాలు అవి చేస్తున్నప్పుడు మాకు కూడా చూపించొచ్చు కదా! మాకు కూడా నేర్పించొచ్చు కదా! అంటారు. నేర్పించొచ్చండి. బట్ నేను చెప్పేది మీకు అంతలా అర్థం కాకపోవచ్చు. వాటికి సెపరేట్‌గా ఛానెల్స్ ఉంటాయి. కంపల్సరీ కపాలభాతి బ్రీతింగ్ ఎలా చేయాలి? విలోమ, అనులోమ బ్రీతింగ్ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్‌లోనే సెర్చ్ చేయండి. సో, బోలెడన్ని వీడియోస్ ఉంటాయన్నమాట. సో, వీటి గురించి బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళు, యోగా గురువులు చాలా మంచిగా చెప్తారు మనకు అర్థమయ్యే విధంగా. సో, అవి చూసి మీరు ఫాలో అవ్వండి. ఇంకిక్కడ నేను ఒక గ్లాస్ జావ తాగి, ఒక బనానా అయితే తినేసానండి ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేసి మార్నింగ్ పప్పు, పాలకూర ప్రిపేర్ చేశాను కదండీ! అర్జున్‌కి బాక్స్‌లో పాలకూర పప్పు పెట్టి పంపించేసాననమాట. ఇంక తర్వాత వంకాయలున్నాయి ఫ్రిడ్జ్‌లో. ఒక 2 వంకాయలు కాల్చి వంకాయ రోటి పచ్చడిలాగా తయారు చేస్తున్నాను అత్తమ్మ స్టైల్‌లో. మా అత్తయ్య గారైతే చక్కగా ఈ వంకాయలకి ఘాట్లు పెట్టి పొయ్యిలో కాలుస్తారండి. పొయ్యిలో కాల్చిన వంకాయలకి, ఈ వంకాయలకి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందనమాట. పొయ్యిలో కాల్చిన వంకాయలు ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటాయండి. బావుంటుందనమాట పచ్చడి, రోటి పచ్చడి. అందులోనూ అత్తయ్య గారు చక్కగా రోట్లో దంచి చేస్తారు కాబట్టి ఆ టేస్టే వేరు. బట్ ఇక్కడ మనకి ఆ రోలు, ఆ పొయ్యి అవన్నీ కూడా అవైలబుల్ ఉండవు కాబట్టి నేను గ్రిల్ పైన వంకాయలైతే కాల్చాను. ఆయిల్‌లో మగ్గబెట్టి కూడా చేసుకుంటారండి. అలా ఎప్పుడు నేను ట్రై చేయలేదు. అలా కూడా ఒకసారి ట్రై చేయాలి. ఆహ్, కాల్చిన తర్వాత ఆ వంకాయలని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్టు వంకాయలకి ఆయిల్ అప్లై చేసి చాకుతో ఘాట్లు పెట్టానండి అక్కడక్కడ. సో, ఆయిల్ అప్లై చేసుకొని ఘాట్లు పెట్టుకుంటే లోపల వరకు మంచిగా కాలుతదనమాట వంకాయ. సో, కాల్చేసి పక్కన పెట్టేసాను. అవి చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేయాలి. ఇంకిక్కడ స్టవ్ పైన మూకుడు పెట్టుకొని అందులో పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు కూడా యాడ్ చేశాను. అలాగే ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. మనకి ఇటువంటి రోటీ పచ్చళ్ళలో కారం ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటున్న పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోండి. బావుంటుందనమాట. అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా వీటన్నింటిని ఫ్రై చేసేసిన తర్వాత ఒక చిన్న కొత్తిమీర కట్ట కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఆ వేడికి మగ్గిపోతదనమాట. అలాగే కొంచెం చింతపండు కూడా వేశాను. చింతపండు ప్లేస్‌లో మీరు కావాలంటే ఆహ్, టమాటాలు ఒక 2, 3 టమాటాలు కూడా మగ్గించేసుకోవచ్చు. టమాటాలు కారిపోతున్నాయి. ఏంటి చెప్తున్నామా ఈరోజు కదా సిస్టర్ నిన్ను ఏం చేశారమ్మా? లీడర్ లీడర్ చేశారా నిన్ను? మానిటర్. ఎవరైతే 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 వర్క్ కంప్లీట్ చేయరో వాళ్ళు వాళ్ళు తీసుకురమ్మన్నారంట లాస్ట్ ఇయర్లో. నిన్న నువ్వు క్లాస్ మానిటరా అయితే? ఇప్పుడు ఒక పిల్లోడు చేయలేదమ్మా, తీసుకొచ్చాను. నన్ను వెరీ గుడ్ బాయ్ అన్నారు. వెరీ గుడ్ బాయ్ అన్నారంటే నిన్ను. వెరీ గుడ్. ఇంకేమో అప్పుడు సిస్టర్ ఆమె అవి నాకు ఒక పని ఉంది ఇప్పుడు లోపలికి. హిందీలో చెప్పు, అర్థమవుతుంది. అమ్మా నేను ఒక పని మీద ఉన్నాను. హిందీలో చెప్పు కన్నయ్య. అమ్మా నేను ఒక పనిలో ఉన్నాను ఇప్పుడే వస్తాను అంటే ఆ పిల్లడు మానిటర్ గారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్టోరీస్ ఇలా ఉంటాయన్నమాట. స్టోరీస్ మీద స్టోరీస్ చెప్తా ఉంటారు. ఈరోజు మా సాత్విక్ని స్కూల్ మానిటర్ చేశారంట క్లాస్లో. క్లాస్ లీడర్ అనమాట. ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడో అసలు. వెరీ గుడ్ బాయ్ అన్నారంట వాళ్ళ సిస్టర్ ఈరోజు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కిచెన్లో ఉంటే కనుక నేను కిచెన్లోకి వచ్చేసి ఇట్లా స్టోరీస్ చెప్తూ ఉంటారండి. క్లాస్లో ఏం జరిగాయి ఏంటి అనేది చెప్తూ ఉంటారనమాట.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పకపోయినా సరే అండి, ఈరోజు ఎలా గడిచింది, స్కూల్లో ఏం జరిగింది అనేది అడగడం అనేది అలవాటు చేసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నా సరే శ్రద్ధగా వినండి. అదొక అంటే వాళ్ళకి ఒక మంచి హ్యాపీనెస్, అమ్మ మేము ఏం చెప్తున్నా వింటుంది అని వాళ్ళకి ఒక హ్యాపీనెస్. వినకుండా మన పని మనం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు మనతో ఏం షేర్ చేసుకోరు అనమాట, ఏ విషయాన్ని షేర్ చేసుకోరు. సో అందుకని పిల్లలు ఏం చెప్తున్నా సరే అండి శ్రద్ధగా వినండి. ఎందుకు ఉట్టునే హాఫ్ అయిపోతుందమ్మా. అన్ని తీసుకురావడానికి 2 గంటలు పట్టిందమ్మా. ఎవరిని కూడా వాడిని వీడిని అనకూడదు. ఆ అబ్బాయిని 2 గంటల వరకు వెతికానమ్మా. 2 గంటల తర్వాత దొరికినప్పటికి ఈ చెమట్లంతా ఇక్కడ దాకా కారిపోతున్నాయి. సరే వెళ్ళి ఫ్రెష్ చెమటలు పట్టేసి. చెప్పాను కదండి, సాహితీ సాత్విక్ వాళ్ళకి స్కూల్స్ 12 o'clock వరకే అని. ఇంకా 12 o'clockకి స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట. ఇంకా వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరిగాయి ఏంటి అనేది నాన్ స్టాప్గా చెప్పేస్తూ ఉంటారండి. అదనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఫ్రెష్ అవుతున్నారు. ఇంకా నేను ముందుగా వంకాయలు కాల్చి పెట్టుకున్నాను కదండి, సో అవి పైన ఈ విధంగా మనం పొట్టు తీసేసుకోవాలి. తీసేసి ఒక్కసారి మీరు వాటర్తో క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసి ముచ్చుగా తీసేసి ఈ విధంగా మీరు దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. కొంతమంది అంటూ ఉంటారు, నేను వంకాయ పచ్చడి చేస్తున్నప్పుడు మీరు వంకాయని ఘాట్లు పెట్టేసి కాల్చేస్తున్నారు, అందులో పురుగులు ఉంటే ఏం చేస్తారు అని. పురుగులు ఉండే వంకాయ మనకు తెలుస్తుంది కదండి, ఏదో ఒక పక్కన పుచ్చుంటే మనకి తెలిసిపోతుంది కదా. అటువంటి వంకాయలు కాకుండా ఫ్రెష్గా మంచిగా ఉన్న వంకాయలే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అంటే పురుగులు ఉన్న వంకాయలు అయినా సరే అవి కాల్చిన తర్వాత మనం ఈ విధంగా విడదీస్తున్నాం కదండి, ఆ టైంలో తెలిసిపోద్ది అనమాట. పురుగులు ఉంటే కనుక ఖచ్చితంగా తెలిసిపోతుందండి. అండ్ అటువంటి వంకాయలు అయితే కనుక పక్కన పెట్టేయండి. ఇంకెక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని అందులో తగినంత సాల్ట్ వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోండి. నా దగ్గర రోల్ అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి. మీ దగ్గర రోల్ అవైలబుల్ ఉంటే కనుక చక్కగా రోట్లో దంచుకుంటే కనుక ఈ వంకాయ పచ్చడి టేస్ట్ అద్దిరిపోతుంది. సో వీటన్నింటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసి, సో ఈ విధంగా మనం అన్నీ కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ వంకాయ పచ్చడి అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ వంకాయలు పొయ్యిలో కాల్చుకుంటే కనుక ఆ స్మోకీ ఫ్లేవర్తో ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా ఒకసారి మీరు వంకాయ పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కాల్చిన వంకాయలతో పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారండి. ఇటువంటి రోటీ పచ్చళ్ళు కానీ కారపళ్ళు ఇటువంటివి అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకెక్కడ పిల్లలిద్దరూ భోజనం అయితే చేస్తున్నారండి. ఇద్దరు కూర్చుని వాళ్ళే తింటారు, తినిపించిన అవసరం లేదు. ఎప్పటి నుంచో అలవాటు అనమాట, వాళ్ళే కూర్చుని తింటారనమాట. ఫిష్ లాంటివి ఏమైనా వండినప్పుడు అంటే చేపల పులుసు, చేపల ఫ్రై అటువంటివి వండినప్పుడు మాత్రం నేను తినిపిస్తానండి. ఎందుకంటే అందులో ముళ్ళులు అవి ఉంటాయి కదా, అవి తీసి పెడుతూ ఉంటాను. మిగిలిన ఏ కర్రీస్ అయినా సరే వాళ్ళే కూర్చుని తినేస్తారు. ఇంకిక్కడ వాషింగ్ మిషన్‌లో మార్నింగ్ ఎప్పుడో బట్టలు వేశానండి. ఇంకా నా పనంతా అయిన తర్వాత బట్టలయితే తీసి తీగల పైన వేస్తూ ఉంటాను. ఇంక ఈ సమ్మర్‌లో బట్టలు ఉతికినంత సేపు పట్టదండి ఆరిపోవడానికి. అంత ఎండ, అంత వేడి ఉంటుంది కదా. ఇంక వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలయితే ఒక హాఫ్ ఎన్ అవర్‌లోనే చక్కగా డ్రై అయిపోతాయి. ఇంకా ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారండి, ఆంధ్ర ఎప్పుడొస్తారు లక్ష్మి గారు? పాలకొల్లు ఎప్పుడొస్తారు? పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారా? మీరు తాడేపల్లిగూడెం ఏ టైంకొస్తారో చెప్పండి, ఏ డేట్‌లో వస్తారో చెప్పండి, మేము మిమ్మల్ని కలుస్తాము అని ఒకరిద్దరు కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పుడొస్తాను అనేది నాకే తెలీదండి. డిసైడ్ అవ్వలేదనమాట. నెక్స్ట్ మంత్ సాహితీ సాత్విక్ వాళ్ళకి అంటే మే 2nd వీక్‌లో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. కానీ మే మంత్‌లో రావాలి అంటే నాకే ఎందుకో భయంగా ఉందండి. ఇక్కడ కంటే కూడా అక్కడ ఎండలు ఇంకా ఎక్కువ ఉంటాయి గదా. అందులోనూ అత్తయ్య గారి ఇంటి దగ్గర ఇంకా ఎక్కువ వేడనమాట. అస్సలు ఉండలేము. అందుకని ఇంకా జూన్ ఫస్ట్ వీక్‌లో వద్దామని అనుకుంటున్నాను. చూడాలండి, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదనమాట. నాకు రావాలి అని అనిపిస్తే గనక నెక్స్ట్ మంతే రావచ్చు. లేదంటే జూన్ ఫస్ట్ వీక్‌లో వస్తానండి. జూన్ మంత్ మొత్తం పిల్లలకి హాలిడేసే కాబట్టి జూన్ ఫస్ట్ వీక్‌లో వచ్చి ఆ 1 మంత్ ఉందామని అనుకుంటున్నాను. చూడాలి, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదండి. కానీ సమ్మర్‌లో మాకు ఇక్కడే బెస్ట్ అనిపిస్తదనమాట. అంటే మే మంత్‌లో నేను ఇక్కడ ఉండడమే బెస్టు.
ఆంధ్ర వస్తే పిల్లలు ఇంకా నాకు చెప్పిన మాట వినరండి. అసలు ఫుడ్ కూడా సరిగా తినరనమాట. ఇంకా ఎండల్లో ఆటలాడేసి ఫస్ట్ మెయిన్ ఏంటంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నానండి. పిల్లలు పాడైపోతారనమాట. ఇక్కడ అనుకోండి ఒక హెల్తీ రొటీన్ అనేది ఉంటుంది వాళ్ళకి. నేను పెట్టిన ఫుడ్ తింటారు. నేను చెప్పిన మాట వింటారు. ఇంకా ఆంధ్ర వస్తే అస్సలు నా మాట వినరు. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరండి. అదే భయం అనమాట. అందుకని ఇంకా మే మంత్‌లో ఇక్కడే ఉందాం అని అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత సో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కంపల్సరీ లంచ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మజ్జిగ కంపల్సరీ తీసుకోండి. 1, 2 గ్లాసుల మజ్జిగ తీసుకుంటే గనక కడుపులో చాలా హాయిగా ఉంటది. నేను ఆ మజ్జిగలో కంపల్సరీ 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మిక్స్ చేసుకుంటానండి. లాస్ట్ వీడియోలో నేను ఫ్లాక్స్ సీడ్ కారప్పొడి ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండీ! ఆ ఫ్లాక్స్ సీడ్ పౌడర్‌ని ఇంకా ప్రతిరోజు మజ్జిగ తాగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకుంటాను. అమెజాన్ నుంచి పార్సెల్ వచ్చిందండి. నేను హలీమ్ సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా తొందరగా మనకి అమెజాన్ నుంచి చాలా తొందరగా వచ్చేస్తుందండి ఇక్కడికి. నేను అమెజాన్‌లో ఏమన్నా ఆర్డర్ చేస్తే 4 డేస్‌లోనే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఈ హలీమ్ సీడ్స్ మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలండి. మనం చియా సీడ్స్ ఎలాగైతే యూస్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా యూస్ చేసుకోవాలి. ఈ హలీమ్ సీడ్స్లో మన ఆరోగ్యానికి మేలు చేసే చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ హలీమ్ సీడ్స్ బెస్ట్ సోర్స్ అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి, హెయిర్ లాస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అసలు ఈ హలీమ్ సీడ్స్ని ఏ విధంగా యూస్ చేయాలి, మరిన్ని బెనిఫిట్స్ ఏంటి అనేది నా అప్కమింగ్ వీడియోస్లో మీకు వస్తూ ఉంటాయి. మీరు ఎట్లాగో చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్. నేను మార్నింగ్ చాలా రకాల డీటాక్స్ వాటర్స్ అవి తీసుకుంటూ ఉంటాను కదండి. ఇది వరకు నేను డీటాక్స్ వాటర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా షేర్ చేసేదాన్ని, ఏం తీసుకుంటున్నాను ఏంటి అనేది. ఈ మధ్య ఎక్కువగా షేర్ చేయట్లేదండి. ఎందుకంటే ఒకరిద్దరు కామెంట్స్ పెడుతున్నారనమాట, మీరు తాగేవన్నీ కూడా అందరికీ పడవండి, మీరు అవి తాగండి ఇవి తాగండి అని చెప్పొద్దు అని అంటున్నారు. అది కూడా నిజమే కదా అని అనిపించింది. బట్ ఏదైనా సరే అండి, మన హెల్త్కి మేలు చేసేవి ఏవైనా సరే మనకి తీసుకున్న స్టార్టింగ్లో ఏమైనా కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు, కానీ తర్వాత అవి మన బాడీకి అలవాటు అవుతాయి. అయినా కొంచెం సేఫ్గా ఉండేవి, అందరూ యూస్ చేసుకోగలిగేవి, తాగగలిగేవే నేను చూపిస్తున్నాను అనమాట. ఈ హలీమ్ సీడ్స్ కూడా అంతేనండి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు, తగిన మోతాదులోనే తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను యూస్ చేశాను. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. నేను అప్కమింగ్ వీడియోస్లో వాటి బెనిఫిట్స్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు హోంవర్క్స్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అక్కడ నేను నా ఫస్ట్ ఛానల్ కోసం 1-2 షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. ఫేస్ ప్యాక్స్ అవి వేసుకున్నాను. ఫేస్ మంచి గ్లో ఉంది కదండి. ఇప్పుడే ఒక 2 ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకున్నాను అనమాట. సో వీడియోస్ అయితే షూట్ చేశాను. ఈలోపు పార్సిల్ వచ్చింది అని మళ్ళీ కిందకి వెళ్ళి తీసుకొచ్చాను. సో నా డే ఈరోజు ఈ విధంగా గడిచింది. ఇప్పుడు ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికి ఏమైనా స్నాక్స్ చేసి పెడితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఉండమ్మా, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్. మీదే ఏంటమ్మా?